ఎప్పుడైనా పట్టును ఉత్పత్తి చేసే రీలింగ్ కేంద్రాన్ని చూశారా? లేకుంటే లోకల్ 18 స్క్రీన్ మీద ఓ లుక్కేయండి. పట్టు గూళ్లను రైతుల వద్ద నుండి ఎలా సేకరిస్తారు? సేకరించిన గూళ్లను గ్రేడింగ్ ద్వారా ఎలా వేరు చేస్తారు? వేరు చేసిన దాన్ని వేడి నీటిలో వేసి మిషన్ ద్వారా ఎలా శుభ్రపరుస్తారు? వీటిలో కూలీల పాత్ర ఏమి? రోజుకు ఎన్ని కేజీల పట్టును తయారు చేస్తారు? తయారు చేసిన పట్టును మార్కెటింగ్ ఎలా చేస్తారు అన్న విషయాలపై ఈ రీలింగ్ కేంద్ర పరిశ్రమ మేనేజర్ కిరణ్ను మరియు యజమాని బీరేంద్ర ప్రసాద్ లోకల్ 18 ద్వారా చక్కగా వివరించారు. పట్టు దారం రెడీ చేసే దీంట్లో పనిచేస్తున్నాం మేము మేనేజర్ గా. ఏంటంటే పట్టు ఒరిజినల్ పట్టు దారం మేము తయారు చేస్తాము అన్నమాట. ఇక్కడ మార్కెట్ లో మన పక్కనే మార్కెట్ ఉంది. మేము మార్కెట్ లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం. ఇప్పుడు ఇంత రేటుని ఈ రోజు రేట్ వచ్చి 700, 690, 680 అట్లా మేము కొనుగోలు చేసి వాటిని ఎత్తుకుని వచ్చి మేము ఇక్కడ స్టీమ్ ఇచ్చిన తర్వాత రీలింగ్ చేస్తాం అనమాట. రీలింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఆ గూడ్ ని స్టీమ్ ఇచ్చేసి ఫస్ట్ ఏమంటే ఆ పురుగులు చచ్చిపోతేనే మనకి ఇది అవుతుంది అనమాట. దానికి మేము స్టీమ్ ఇస్తాం అనమాట. స్టీమ్ ఇచ్చిన తర్వాత లోపల పురుగులు చచ్చిపోతాయి. అట్లా పురుగులు చచ్చిపోతే మనము ఒక 10 రోజులు కానీ 15 రోజులు కానీ గూళ్ళు పెట్టచ్చు. అలా మనం పెట్టుకుపోతామంటే దాంట్లో పీపా బయట వచ్చేస్తుందంటే ఆ గూళ్ళు అన్ని వేస్ట్ అయిపోతాయి. మేము స్టీమ్ ఇచ్చిన తర్వాత మేము స్టోరేజ్ పెట్టుకుంటాము. ఆ స్టోరేజ్ పెట్టుకున్న తర్వాత మనకి డైలీ ఎంత క్వాంటిటీ మేము యూజ్ చేస్తామో దాన్ని మేము ప్రొడక్షన్ కి యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ప్రొడక్షన్ కి యూటిలైజ్ చేసి ఒక రోజుకి 150 కేజీల నుంచి 140 నుంచి 150 కేజీల వరకు మనకు గూళ్ళు కన్జప్షన్ అవుతుంది అనమాట. దాని ద్వారా మేము ఇక్కడ మనకి దగ్గర ఒక 20 మంది లోకల్ వాళ్ళని మేము ఇక్కడ హైర్ చేసి ఒక లోకల్ వాళ్ళే మంచి జీతాలు ఇచ్చి ఒక్కొక్కరికి 510, 550, 460 అట్లా ఇచ్చుకొని మేము ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అందరూ లోకల్ వాళ్ళ హైర్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అనేది మేము మిషన్ అంటే ఆటోమేటిక్ ఇది. మా దగ్గర 200 ఉంది, 400 ప్రస్తుతానికి 200 రెంట్ చేస్తాం. అప్పుడు కరోనా టైంలో వర్కర్స్ ఇబ్బంది అయ్యి మాకు ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న మిషన్ రెంట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమంటే మన ప్రాసెసింగ్ అంతా కరెక్ట్ గా పోతుంది. రైతులు మనకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏమంటే ఇక్కడ దారం చేసి బెంగళూరుకి ఇచ్చి మేము అక్కడి నుంచి ఇచ్చేసుకుంటాం. ప్రెసెంట్ రేట్ అయితే 700, 710 వరకు పోతా ఉంది. మంచి క్వాలిటీ తీసుకుని వచ్చి మేము ఇక్కడ వచ్చి మంచి రేట్, ఎందుకంటే ఆటోమేటిక్ కంపల్సరీ క్వాలిటీ గూళ్ళు కావాలి. మల్టీ అయితే మీడియం ఉంటే కూడా వాళ్ళకి సరిపోతుంది అనమాట. మేము మంచి క్వాలిటీ కూడా రిఫర్ చేసి క్వాలిటీ కూడా తీసుకుని వచ్చి బాగా రీలింగ్ అయినట్టు చేస్తే వర్కర్స్ కి ఏమి ఇది ఉంది దాని ప్రకారం చేసుకొని ఇచ్చేస్తా ఉంటాం. ఇక్కడ మీరు నేసినటువంటి ఈ పట్టుని మీరు బయట ప్రాంతాలకి తరలిస్తున్నారు కదా, ఇక్కడే వచ్చిందని ఎవరన్నా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారా? మోస్ట్లీ ఈ ఏరియాలో మనకి ఎవరు లేరు. అంటే మనకు తమిళనాడు అటు పక్క ఉంటాయన్నమాట. బెంగళూరు మెయిన్ మార్కెట్ బెంగళూరు అనమాట. మనకి అక్కడ వచ్చి ఒక ఇదే ఉంది మార్కెట్. రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి గుడ్లు మీరు ఇక్కడ ఎన్ని దశలుగా డివైడ్ చేస్తారు? అంటే అట్లేదు, బట్ రైతులు మార్కెట్ తెచ్చిస్తారనమాట. మార్కెట్ తెచ్చిస్తే మనం క్వాలిటీ చూస్తాం. ఈ గూళ్ళు నాకు సెట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ రేట్ ఇప్పుడు 700, 690 నుంచి పోతాయి అన్నమాట రేటు. వాటి అట్లే వాళ్ళతో బిడ్డింగ్ చేస్తాం. ఆన్లైన్ బిడ్డింగ్ చేసుకుని ఆన్లైన్ బిడ్డింగ్ నుంచి ఎత్తుకొని వచ్చి మేము ఇచ్చేసుకొని మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాసెస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ 20 మంది ఇక్కడ లేబర్స్ ఉన్నారు అంటున్నారు. రోజుకు మీరు ఎంత పత్తి అనేది ఉడకతారు? మాకు రోజుకి వచ్చి 130 నుంచి 140 కేజీల వరకు గూళ్ళు మనము ప్రొడక్షన్ తీసుకుంటాము. ఒక రోజుకి దారం వచ్చి 20 కేజీలు మాకు వస్తుంది అనమాట. రోజుకి ఎన్ని కేజీలు ఇక్కడ ఉత్పత్తి కానీ చేసినారంటే మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది. అంటే ఈ మిషన్ 200 మిషన్ కి మనకి మాక్సిమం ఒక రోజు 1.5 డేకి అది బాబింగ్ అంటాం కదా, దీన్ని బట్టి డౌన్ చేస్తాం అనమాట. డౌన్ చేసిన తర్వాత మనకి ఏమంటే అది దగ్గరగా 25 కేజీలు వస్తుంది అనమాట. 25 కేజీలు మేము వీక్లీ 25 డేస్ వర్కింగ్ ఉంటుంది అన్నమాట. సండే కంపల్సరీ హాలిడే ఉంటుంది. 25 డేస్ కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడన్నా గూళ్ళు లేకుండా మార్కెట్ లేకుండా ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు హాలిడే ఇస్తాం. ఇట్లా కంపల్సరీ 24 డేస్ కంపల్సరీ మనకి ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సిరికల్చర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను. వర్కర్ గా పనిచేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ కుటుంబంలో మంచి పట్టు పరిశ్రమ ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. మాకు ఎక్కడ బయట పనిపోకుండా ఇక్కడే మాకు దగ్గర ప్రాంతాల్లో పనిచ్చినందుకు కానీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మీకు రోజుకి ఎంత ఇస్తారమ్మా? 500 ఇస్తున్నారు. మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా?
ಎಂತ ಪ್ರಾಫಿಟ್ ಕಾನ್ಸ್ಟೆಂಟ್ ಒಂದು లేదు. గూడ్ రేట్ తక్కువ ఉంది అంటే ప్రాఫిట్ జాస్తి వస్తుంది, గూడ్స్ రేట్ జాస్తి ఉంది అంటే ప్రాఫిట్ తక్కువ వస్తుంది. బట్ అంత ప్రాఫిట్ లేదు, బట్ ఓకే.